నా పేరు ఎండమూరి శ్రీనివాసరావు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సామాన్యుని విషయంలో ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విద్యాశాఖని ప్రక్షాళన చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు మీద విద్యాశాఖ ఇప్పుడు చాలా బాగుంది. అలాగే వైద్యము, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ల మీద కూడా దృష్టి పెట్టి అవినీతి అధికారులు ఇమీడియట్ గా సస్పెండ్ చేసి సామాన్యులకి ఎవరైతే మాట వింటారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏ పనులు చేసినా సరే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకే ఉంటుంది. అంతేగాని రికమెండేషన్ మీద ఈ ఉద్యోగం అందరూ రికమెండేషన్ మీద అధికారులకు మాట వింటున్నారు తప్పించి రాజకీయ నాయకులకి సామాన్యుల మాట ఎవరు వింటలేదు. ఎవరన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కానీ ప్రభుత్వ సిబ్బందులు కానీ సామాన్యులకు అనుకూలంగా వారి విధులు నిర్వహించేలా చేస్తే ఆ గవర్నమెంట్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లని అసలు పట్టించుకోవట్లేదు. పథకాల మీద దృష్టి పెట్టాడు కానీ ఆయన రోడ్లను కూడా పట్టించుకుంటే ఎంతో బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల గురించి మాట్లాడుకోవాలంటే ఎవరు వచ్చినా కానీ ఒకే బాణీలో వ్యవస్థలు వెళ్తున్నాయి. అలా కాకుండా రేపు వచ్చే పాలన ఎలా ఉండాలంటే వైద్యం, మెడికల్, అంటే విద్యా వ్యవస్థ, వైద్యం అందుబాటులో ఉంటే ఎవరైనా సరే పరిపాలన బాగుంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ధరలు కూడా విపరీతంగా సామాన్యుడికి ఇబ్బందులు పడే విధంగా ఉన్నాయి ధరలు. అవి కూడా తగ్గించి వచ్చే గవర్నమెంట్ ఇంటి మీద అధిక ధరలు కాకుండా అధిక ధరలు లేకుండా తగ్గించుకుంటూ, అలాగే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ఈ మూడు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చే గవర్నమెంట్ ఏ వచ్చినా దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తారు. తర్వాత ఈ రోడ్లు కూడా, ఈ రోడ్లు అనేవి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రోజుకి ఎంతోమంది యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు అయితే ఈ ఆటోలు వెళ్ళినా బస్సులు వెళ్ళినా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఈ రోడ్లు కూడా త్వరగా వచ్చేవాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు అర్జెంట్ లేదు కానీ ఆ రోడ్లు కూడా నిర్మాణం చేయాలి. ఇంకా త్వరగా అవి కూడా చేసి సామాన్యుడికి ఇబ్బంది లేకుండా ఉండే గవర్నమెంట్ ఏ వచ్చినా మేము స్వాగతిస్తాం.